అండి సైక్లింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మనలో చిన్నపిల్లలు చూడండి, చాలా సరదాగా చిన్న చిన్న సైకిల్ తీసుకుని తొక్కుతూ ఉంటారు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఒక గంట పాటు తొక్కాలంటే వాళ్ళు తొక్కడానికి ఆలోచిస్తారు, అంటే ఇబ్బంది పడతారు. కానీ 54 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకదాటిగా రోజుకి 300 కిలోమీటర్ల పైనే 12 రోజుల్లో 3758 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాడు. ఆయన ఎవరో కాదు, బొప్ప రవీంద్రారెడ్డి. ఈయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఈయన వరంగల్ జిల్లాకు చెందిన బొప్ప రవీందర్ రెడ్డి గారు 1991లో హైదరాబాద్ రామాంతపూర్లో పాలిటెక్నికల్ విద్యను పూర్తి చేసి తర్వాత గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. ఉత్తరప్రదేశ్, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి 2015 నుంచి హైదరాబాద్లో మార్కెటింగ్ అధికారిగా ఉంటున్నారు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ కెమికల్ ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత పిహెచ్డి చేరిన అనివార్య కారణాలతో మధ్యలోనే ఆపేశారు. అంటే ఈయన పిహెచ్డి చేయాలంటున్నారు కానీ కొంచెం ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కొన్ని కారణాల వల్ల ఆయన ఆపేశారు. తర్వాత డాక్టరేట్ సాధించలేకపోయారనే బాధపడినా కూడా ఆయన 2012లో 42 ఏళ్ల వయసులో ఢిల్లీలో మొదటిసారి హాఫ్ మారథాన్ చేశారు. తర్వాత 10 రాష్ట్రాల్లో 282 మారథాన్లు పూర్తి చేసి ఇందులో హాఫ్ 2.1 కిలోమీటర్, ఫుల్ 42.2 కిలోమీటర్ మారథాన్లు ఉన్నాయి. గిన్నిస్ బుక్ రికార్డుల కోసం ఒకే నెలలో 33 మారథాన్లు చేశారు ఈయన గిన్నిస్ బుక్ రికార్డు సాధించడానికి. అయితే అవన్నీ ఒకే చోట చేయడంతో వాటికి అంతగా గుర్తింపు తగ్గలేదు. అయితే హాఫ్ మారథాన్లో మాత్రం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు ఈయన. 2014లో గోవాలో మొదటి ట్రైథాన్ చేశారు. ఈత, సైక్లింగ్, పరుగు 3 ఒకదాని వెంట ఒకటి చేయడాన్ని ట్రైథాన్ అంటారు. వీటిని పూర్తి చేసిన వారిలో ఫుల్ ఐరన్ మ్యాన్ అంటారు. అంటే ఈ 3 పూర్తి చేసిన వారి అంటే కొద్దిగా స్ట్రాంగెస్ట్ మెయిన్గా. హైదరాబాద్ గచ్చిబౌలి 2.9 కిలోమీటర్లు ఈత, 135 కిలోమీటర్ల సైక్లింగ్, 31 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసిన రవీందర్ రెడ్డి ఐరన్ మ్యాన్ గా 3/4 అయ్యారు. ఫుల్ ఐరన్ మ్యాన్ పోటీలు ఇండియాలో లేకపోవడంతో అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్లు దొరకకపోవడంతో ఆయన సాధించలేకపోయారు. ఇప్పుడు స్పాన్సర్లు కావాలి కదా, ఏదన్నా ఎక్కువ మనీ పెట్టి ఎవరు అలాంటి వాటికి వెళ్ళలేరు అలాంటి కొన్ని విషయాల్లో. అయితే తర్వాత ఈయన ఏం చేశారంటే సైక్లింగ్ పై దృష్టి పెట్టారు. ఈయన 2022లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 23 రోజుల రేసులో పాల్గొన్నారు. 2023లో ఇండియన్ ఆయిల్ కంపెనీ మొదటిసారి మన దేశంలో వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ గుర్తింపుతో ఏషియా లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించింది. ఇందులో రవీందర్ రెడ్డి 50 ఏళ్ల వయసు పైభాగంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచారు. రవీందర్ రెడ్డి గారు 12 రాష్ట్రాల మీదుగా 3651 కిలోమీటర్ల దూరాన్ని 12 రోజుల్లో పూర్తి చేశారు. అమెరికాలో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించినా వెళ్ళలేకపోయారు ఈయన. 2024లో ఇదే పోటీని దూరం పెంచి ఇండియా లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించారు. ఈసారి 3758 కిలోమీటర్లు ఈయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 12 రోజుల్లో పూర్తి చేశారు. దీంతో రెండోసారి అమెరికాలో జరిగే ప్రపంచ పోటీలకు అర్హత సాధించారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దాంతో స్పాన్సర్ల కోసం ఈయన ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా సరే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలి, దాన్ని యువతకు అంకితం ఇవ్వాలి. ఈ తరం కుర్రవాళ్ళు డబ్బులు, మద్యం, డ్రగ్స్, మందు అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని రోజు కనీసం గంట పాటైనా సరే ఇలా సైక్లింగ్ చేసి వ్యాయామాన్ని కేటాయించి అందులో భాగంగానే ఈ సైక్లింగ్ కూడా ఇలా చేయడం చాలా మంచిదని, వసతులు లేవని వెనకాడొద్దని ఉన్న వనరుల్ని ఉపయోగించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.
ఏదైనా కానీ 54 ఏళ్ల వయసులో ఈయన వరల్డ్ రికార్డు సృష్టించి సైక్లింగ్లో ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారంటే మాత్రం చాలా గ్రేట్. ఆయన అనుకున్నది సాధించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.